నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ పదే పదే దాడులు చేస్తూ ఉంది. అలాగే ఈ దాడులను కువైట్ తీవ్రంగా ఖండించింది. పదే పదే జరుగుతూ ఉన్న ఇరాన్ దాడులను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ వాటిని ప్రమాదకరమైన ఉద్రిక్తత పెంపుగా మరియు కువైట్ భద్రతా స్థిరత్వం పైన ప్రత్యక్ష దాడిగా కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ దాడులు అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు 2026 నాటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817ను బహిరంగంగా ఉల్లంఘించడమేనని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్యలు కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ప్రజల భద్రతను మరియు కీలక మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పును కలిగిస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రకటించింది. ఇలాంటి దాడులు కొనసాగడం మరియు పునరావృతం కావడం ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని, ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వానికి ముప్పు కలిగిస్తాయని చెప్పి మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఈ దురాక్రమణ చర్యలను కువైట్ గట్టిగా తిరస్కరిస్తుందని పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టం మరియు సంబంధిత ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు అనుగుణంగా తన భద్రతను కాపాడుకోవడానికి మరియు తన భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు తనకు ఉందని కువైట్ పునరుద్ఘాటించింది. ఈ శత్రుపూరిత చర్యలను ఇరాన్ను పూర్తి బాధ్యురాలిగా పరిగణిస్తూ ఉన్నట్లు కూడా స్పష్టం చేసిందనమాట. అలాగే ఉదయం అయితే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశం పైన దాడులు జరిగాయని చెప్పేసి, కానీ ఏ దేశం నుంచి దాడులు చేశారో, డ్రోన్లు మిసైలు ఏ దేశం నుంచి వచ్చాయని చెప్పేసి క్లారిటీ ఇవ్వలేదన్నమాట. తాజాగా కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇరానే ఈ దాడులు చేసింది, ఈ దాడులు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము, మా దేశ ప్రజలను, మా దేశ భూభాగాన్ని కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని చెప్పేసి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. అలాగే ఇరాన్కు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. అలాగే ఈ యొక్క దాడులు ఆపాలని, తక్షణమే ఈ దాడులు నిలిపివేయాలని చెప్పి ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.